డలింగ్ ఎలా అనిపించింది జూనియర్ మూవీ? బాగుందన్న, ఫ్యామిలీకి బాగుంటుంది. ఓకే, అంటే అసలు హీరో ఎలా ఉన్నారు ఏంటి? హీరో కూడా బాగానే ఉన్నారు, కొత్త అయినా యాక్టింగ్ బాగా చేశారు. ఏం నచ్చింది సినిమాలో మొత్తం? ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది, లాస్ట్ ఇష్ట బాగుంది. ఓకే, అంతే. ఇప్పుడు అంటే డాన్సింగ్ ఓకేనా? డాన్స్ కూడా యాక్టింగ్ గానీ శ్రీలీల యాక్టింగ్ ఉంది కానీ కొంచెం సినిమాలో తక్కువే ఉంది. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత శ్రీలీల గానీ జెనీలియా. జెనీలియా గానీ యాక్టింగ్ బాగుంది. ఓకే, ఎలా అనిపించింది జూనియర్ మూవీ? ఓకే బ్రో, బాగుంది. ఓకే, జెనీలియా ఎలా చేసింది? జెన్నీలో చాలా బాగా చేసింది. చాలా బాగా సిస్టర్ చేసింది. రోల్ బాగా, చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. అవును, చాలా గ్యాప్ తీసుకున్నా చాలా బాగుంది. అసలు సినిమాలో ఏం నచ్చింది? ఏం నచ్చింది? ఓకే, ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఓకే, ఎలా అనిపించింది జూనియర్ మూవీ? డాన్స్ బాగుంది బ్రో. శ్రీలీల యాక్టింగ్ శ్రీలీల చూడలే, ఓన్లీ హీరోనే చూసావా? జెనీలియా జెనీలియా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎలా అనిపించింది జూనియర్ మూవీ? చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. అంటే హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీకి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ మోరో డిఎస్పి గారి మ్యూజిక్ చాలా హైలైట్ అయిందండి. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా గారు రావడం జరిగింది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. టోటల్ గా ఈ మూవీతో ఏం చెప్తారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమాలో? ఎలా అనిపించింది అండి? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది. శ్రీలీల యాక్టింగ్ బాగుంది. జెనీలియా బాగుంది. ఓకే, చాలా బాగుంది అన్న, సూపర్. ఓకే. అసలు ట్రైలర్ చూసి వెళ్ళావా? శ్రీలీల గురించి వెళ్ళావా? నేను ఆయన డాన్స్ చూసేది. ఓకే, ఎలా అనిపించింది ఆ డాన్స్? అంటే ఫస్ట్ చాలా అయిపించారు కదా ఆయన మూవీకి, ఇంత అయిపిస్తురేంది, ఫస్ట్ హీరో కదా ఇంత అయిపిస్తురేంది అని అనుకున్నా. చూసిన డాన్స్ జబర్దస్త్ చేసింది, మస్తు చేసిన డాన్స్ అయితే. సూపర్ ఉంది డాన్స్ అనేది. ఇప్పుడు ఉన్న హీరోలు ధీటుగా ఉన్నాడా? అలాగనే మించి డాన్స్ చేసిండు. అవునా? జెనీలియా యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ నంబర్ 1, యాక్టింగ్ సూపర్, డాన్స్ కూడా జబర్దస్త్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారు? బాగుంది అన్న, చాలా బాగుంది. టోటల్ గా ఏం చెప్తావు ఈ సినిమా గురించి? సినిమాగా 9.8 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు దీనికి ఈజీగా. అవునా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్టింగ్ నెక్స్ట్ డాన్స్ మంచిగా ఉంది. జెనీలియా గారి యాక్టింగ్ కానివ్వండి, శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది బ్రో. జెనీలియాని ఎక్కువ అది డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు. అంటే కంబ్యాక్ ఏం లేదా జెనీలియా గారికి? కంబ్యాక్ అంటే ఆమెకి ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి కానీ ఇంకా డైలాగ్స్ ఏం లేదు, జస్ట్ ఉంది సినిమాలో చూడొచ్చు అంతే. సో మీరు డిసప్పాయింట్ అయినట్లు కనిపిస్తున్నారు సినిమాతో? లేదు, ఎంజాయ్ చేసాం కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండే, అంత ఏం లాగ్ లాగా అనిపించింది. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఆడికి వెళ్ళి అక్కడ అలా ఫాదర్ స్టోరీ, ఆమెకు ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ మూవీ కదా హీరో, స్టార్టింగ్ బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, బాగుంది. డాన్స్ స్టెప్లు ఎలా ఉన్నాయి? డాన్స్ అంతా గుడ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది తమ్ముడు? తమ్ముడు కాదు, నిన్ను తమ్ముడు ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సినిమా. డాన్స్ అయితే అసలు అల్టిమేట్ ఉంది సినిమాలో. యాక్టింగ్ అసలు సూపర్ చేశాడు. ఓకే, అసలు ఈ సినిమాలో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏంటి? హీరో యాక్టింగ్ మొత్తం గ్రేజ్, మొత్తం స్టైలిష్ గా ఉంది మంచిగా. ఓకే, అంటే మరో తెలుగు హీరోలు డాన్స్ లో ధీటుగా ఉంటాడా? పక్కాగా. ఓకే, మరి మీరు చెప్పండి, మీకేం నచ్చింది? హీరో కొత్త హీరో చాలా బాగుంది, జూనియర్ హీరో బాగా నచ్చింది. అంటే శ్రీలీల గారు జెనీలియా గారు చాలా ఇద్దరు కాంబినేషన్ బాగా ఉందండి. డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసింది అసలు. అసలు ఆ డాన్స్ కి అయితే ఎంఆర్ రివ్యూ ఇవ్వచ్చు, నాకు బాగా నచ్చింది. టోటల్ గా సినిమాకి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ గానీ అన్ని సూపర్ గా ఉన్నాయా? అసలు దేవిశ్రీ ప్రసాద్ గారు సూపర్ చేస్తారు అసలు ఆ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ గా ఉందండి. నేను ట్రైలర్ చూసి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డాన్స్ నచ్చింది, సూపర్ గా ఉంది. డాన్స్ అయితే అదరగొట్టారు. మనకి అల్లు అర్జున్, ఎన్టీఆర్ గుర్తొచ్చారు. ఒక రేంజ్ లో వెళ్తారని నేను అనుకుంటున్నా. ఓకే, శ్రీలీల గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అంటే ఆమె ఎన్నో తీసింది కాబట్టి ఆమెది బాగానే ఉంటది, అది చెప్పక్కర్లేదు. మనకు కాంబినేషన్ బాగుందా? కాంబినేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సూపర్ గా ఉందండి, సూపర్ గా ఉంది. ఫ్యామిలీ పరంగా నాన్న పాత్ర అవని, సిస్టర్ పాత్ర అవని, హీరో తమ్ముడు పాత్ర అవని, ప్రతి క్యారెక్టర్ కి ప్రతి డైలాగ్ కి ప్రాణం పోసారని నేను అనుకుంటున్నాను. బాగుంది, కనెక్ట్ అయ్యాం. సూపర్ గా ఉంది. జెనీలియా గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆవిడ సూపర్ గా ఉందండి. అంటే డైలాగ్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సూపర్ గా ఉంది. ఆమె యాక్టింగ్ మళ్ళీ వచ్చి చేశారంటే తెలుగు దాంట్లో సూపర్ గా ఉంది. డాన్స్ ఎరగొట్టేసాడా?
డాన్స్ అయితే బాగుంది. నేను చెప్పింది ఏంటంటే కొంచెం స్లో అయింది ఎక్కడ అంటే హీరోయిన్కి లెంత్ పెట్టలేదు, కొన్ని పెట్టారు కాబట్టి ఓకే. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మూవీ సూపర్, ఫ్యామిలీ పరంగా అందరు చూడవచ్చును. ఓకే, థ్యాంక్ యూ. కిరీటి గులాబ్ జామున్ లో దమ్ము ఉంది కానీ కథలో దమ్ము లేదు. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా జూనియర్ సినిమా మీద, నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకో నాకు ఆ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే సరిగా నచ్చలా, చాలా సాగదీశాడు. కొత్తగా ఒక అబ్బాయిని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ హీరోయిజం కానీ ఆ ఎలివేషన్స్ కానీ అన్ని చూసుకోవాలి. ఏదో కాలేజీ బ్యాక్ పెట్టారు, తండ్రి కథ పెట్టారు, కొడుకు అన్నారు, అక్క అన్నారు, మొత్తానికి అటు ఇటు చేసి బ్లాక్ బస్టర్ కొడదాం అనుకుని పొరపాట్లు బిలో ఎవరేజ్ చేసేసుకున్నారు. ఓకే, శ్రీలీల గారి సపోర్ట్ ఎట్లా ఉంది? శ్రీలీల గారు అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. అవసరం అని ఎవరన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు, పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నాకు ఒక సజెషన్. నువ్వు ఎంత జెన్యున్ గా చెప్తావు కదా, ముందే వాళ్ళ కెమెరా పెట్టి అడిగితే రివ్యూ ఎందుకు చెప్పావు? కొత్త సినిమా రిలీజ్ అవ్వక ముందే నీ రివ్యూ వస్తుంది బయట. ఓకే, ఎందుకు చెప్పావు? అది ఎందుకు చెప్పాను అంటే ఒక సినిమా బాగా ఆడాలని చెప్పేసి నాకున్న ఊహతో, దాన్ని ఏమంటారు, ఆడియన్స్ లోకి సినిమా ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలని నేను కోరుకుంటా ఫస్ట్. కాకపోతే నేను ఏం చెప్పినా కూడా అది రివర్స్ అవుతుంది. నేను చెప్పినట్లుగా అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి, సినిమాలో ఆడట్లేదు. మరి ముందే చెప్పడం మానేస్తే ఇక్కడ అది అలా కాదు. నేను ఏంటంటే ఒక సినిమా ఆడాలి, 100 కోట్లు కొట్టాలి, ఆ హీరోకి పేరు రావాలి, ప్రొడ్యూసర్ కి మంచిగా లాభాలు రావాలని కోరుకుని ఆడియన్స్ హైప్ కోసం, ఆ హీరోకి ఉన్న ఫ్యాన్స్ బేస్ కోసం చెప్తూ ఉంటా. సరే, ఫైనల్ గా నువ్వు జెన్యూనిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా కోరిక. నేను జెన్యూన్ గా చెప్తాను కానీ ఒక సినిమా నేను ఇప్పుడు నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు. తీరా సినిమా చూసి వచ్చిన తర్వాత దాని రిజల్ట్ చూసుకుంటే నాకే అనిపిస్తుంది, ఏంటి నేను అసలు అనుకున్నది ఏం లేదు, ఎలా తీసారు ఏంటి అనిపిస్తుంది. అంతే తప్ప నాకు ఒక హీరో మీద గానీ, ఒక ప్రొడ్యూసర్ మీద గానీ, ఇంకొకరి మీద గానీ నాకు ఎలాంటి నెగిటివిటీ గానీ ఏమీ లేదు. జెన్యూన్ గా ఉండాలనుకుంటా. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు హరిహర వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని కానీ, కింగ్డమ్ వస్తుంది, హిట్ అవ్వాలని నేను కోరుకుంటా. రిజల్ట్ చూసిన తర్వాత ఆ స్థాయిలో సినిమా లేదనుకో, బయటకు వచ్చి అప్పుడు నేను జెన్యూన్ గా చెప్పొద్దు అంటున్నా, రిలీజ్ ముందే ఇవ్వద్దు అంటున్నా. ఓకే ఓకే, చెప్పొద్దు అన్నారు కదా, ఇక నుంచి నేను చేయను. అంటే నీకు ఒక జెన్యూన్ ఉంది, అది ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటున్నా నేను. నన్ను ఎవరు గుర్తుపడతాడు బాసు? డార్లింగ్, అసలే ఒక రివ్యూ దగ్గర స్టార్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక హీరో ఫ్రెండ్ రోల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్రో. ఇంకా ఇదే కాదు, ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇది కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఎమోషన్ ని, ఎవ్రీథింగ్ బాగా క్యారీ చేశారు. అండ్ హీరో గారు ఏదో మాత్రం మంచిగా చేశారు. అంటే ఏదో సినిమా తీసారంటే అందరూ చేస్తారు బ్రో, కాకపోతే దానికోసం ఇష్టం, సినిమా మీద అందరికి ఇష్టం ఉంటది, కానీ సినిమా కోసం కష్టం కొంతమంది ఉంటది. కష్టపడి తీశారు, చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆవిడతో నేను ఇప్పటికే 3 మూవీలు యాక్ట్ చేశాను. నెక్స్ట్ మాస్ జాతర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. అండ్ మా మమ్మీకి శారీ కూడా పంపించారు. ఆవిడ నిజంగా గ్రేట్ పర్సన్. జనీలే గారి గురించి మనం ఏం చెప్తాం బ్రో, ఆవిడ బిగ్ యాక్టర్. చెప్పేసి బ్రో, కుర్రోళ్ళ ఇష్టమైంది మీయా, కానీ నాకు ఇష్టం జనీలియా.